సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. పీడిఎస్యు కవర్ తీసుకొని కార్యకలాపాలు మావోయిస్ట్ సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. అట్లాగే సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కంపెనీలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని రెండవ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స లత్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, సెకండ్ ఎస్ఆర్సీ కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు, ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మరకం సోమడ, సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా బీజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ఈ సెకండ్ సిఆర్సీ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే చర్ల శబరి ఏరియా కమిటీకి చెంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ, అంటే ఇటు ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు. వాళ్ళు హేమ్ల బుద్రి, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు. అట్లాగే చెర్ల ఎల్ఓఎస్ కమాండర్ కూడా. అట్లానే చెర్ల ఏరియా కమిటీ, భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా. ముసాకి మంగు, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. పూనం సమ్మయ్య ఎలియాస్ మహేష్, ఈయన కూడా బిజాపూర్ జిల్లా ఆయన చెందిన ఈయన పార్టీ సభ్యుడు, చర్ల ప్లటూన్. వంజం లింగ ఎలియాస్ రాజు, ఈయన కూడా పార్టీ సభ్యుడు, చర్ల ప్లటూన్. ఈ 4 కూడా ఈ పర్టికులర్ చర్ల శబరి ఏరియా కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ చెందినటువంటి వాళ్ళు మన ఏరియాకి సంబంధించినప్పుడు కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. 2026 లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో, సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చి 2026 తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సురక్ష సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది. వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకి దారి తీసి ఆ రకంగా వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయ్యారు. ఇంతేకాకుండా వాళ్లకు ఇంతకు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది ఛత్తీస్గఢ్ లో. ముఖ్యంగా అక్కడ పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి. తర్వాత సరే కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మేము నాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది. అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇందులో అన్నది ఒక ఆలోచన వాళ్ళకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చినారన్నమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ ఆబ్లిక్ డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఎంహెచ్ఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతుంది. ఆయుధాలతో లొంగిపోతే అది ఎల్ఎంజీతో లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ గానీ SLR గానీ తీసుకొస్తే 2 lakh రూపీస్, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు,
యూబీజీఎల్ అటాచ్మెంట్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ తర్వాత 12 బోర్ కానీ సింగిల్ షాట్ కానీ వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్ళకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా కానీ చెక్కుల ద్వారా కానీ వాళ్ళకు అమౌంట్ అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్ళు, చిత్తూరుగా రాష్ట్రం చెందిన వాళ్ళకు వాళ్ళ స్టేట్ పంపిస్తాం. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వాళ్ళకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్ళకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో పాటుగా చెప్పేది ఏమిటంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కార్డర్స్ సరెండర్ అయినరు, డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు డిసిఎంస్ అంటారు, డివిఎస్సిఎంస్ అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది సాయుధ పోరాట మార్గాన్ని విడిచేసి తమ కుటుంబాలతో శాంతియుతంగా జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. ఇప్పటికీ ఈ రోజు నాటికి సరెండర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 54 మంది సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు అజ్ఞాతంలో ఇంకా ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ 54 మంది ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు 54 మంది. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్, కనీసం 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. కొంతమందికి ర్యాంకు పెరుగుండొచ్చు, కొంతమంది అంటే డివిజనల్ కమిటీ మెంబర్లు గానో డిసిఎస్ గా ఉన్న వాళ్ళ ర్యాంక్ పెరుగుండొచ్చు. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే 8 మంది స్టేట్ కమిటీ ర్యాంక్ వాళ్ళు, 13 మంది డివిజనల్ కమిటీ సెక్రటరీ డివిజనల్ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళు 13 మంది ఉన్నారు. 16 మంది ఏసీఎస్ గా ఉన్నారు. 12 మంది పార్టీ మెంబర్లుగా ఉన్నారు. అంటే 54 మందిలో 42 మంది నాయకత్వ పొజిషన్ లో ఉన్నారు. 12 మంది మాత్రం కింది స్థాయిలో ఉన్నారు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఇందులో 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, 4 ఏరియా కమిటీ సభ్యులు, అంటే మొత్తం 6 మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా 48 మంది ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. అంటే ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ. సో ఈ 54 మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కమిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు 6 మాత్రమే. మిగతా 48 మంది మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తం ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం 7 ఇవాళకి మిగిలిన వాళ్ళు. ఆ 7లో 5 తెలంగాణ వాళ్ళు, 2 మాత్రం వేరే రాష్ట్రం చెందిన వాళ్ళు జార్ఖండ్ అండ్ ఇంకొక ఆయన బీహార్ చెందినటువంటి ఆయన. ఇది ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.